అసలు ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఆర్పి పట్నాయక్ గారు అండి. ఆర్పి పట్నాయక్ గారు ఫస్ట్ 3 మూవీస్ ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పాలి. నీకోసం ఫస్ట్ మూవీ, దాంట్లో 2 సాంగ్స్, తర్వాత చిత్రం ది పిక్చర్ సెకండ్ మూవీ, థర్డ్ కూడా భవానీ అని ఒక మూవీ ఉంది, దాంట్లో ఒక పాట పాడాను. సో ఇప్పుడు చక్రి గారి క్యాంప్కి ఎప్పుడు వెళ్ళింది కౌసల్య? ఇది చాలా కామన్గా వినిపించే సెంటెన్స్. యాక్చువల్లీ ఒకేసారి ఆర్పి గారి దగ్గర చక్రి గారి దగ్గర పాడే అవకాశం వచ్చింది. సో చక్రి కొంచెం రూల్స్ ఎక్కువ పెడతారు అనమాట. ఆర్పి గారు కూల్, అసలు ఏదైనా అర్థం చేసుకుంటారు, కూల్, అంటే ఎక్కువ అట్లా ఆంక్షలు పెట్టడం అలా ఏం ఉండదు. సో చక్రి గారు మాత్రం నువ్వు అక్కడికి వెళ్తే నీకు పాట ఉండదు, అవునా, అలాంటివి పెడుతూ ఉంటారు. సో ఆ దెబ్బకి భయం వేసి, అంటే ఆర్పి గారు ఎలా కూల్గా తీసుకుంటారు కదా అని ఇటు వెళ్ళి పాట పాడేశారు అనమాట. ఆర్పి గారు అడగలేదా ఇప్పుడు? అస్సలు, ఆయన చాలా కూల్గా ఉంటారు, ఎంతైనా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అండ్ చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ కూడా కదా అసలు. అయితే ఫస్ట్ అసలు సినిమాల్లో పాటలు పాడింది ఆర్పి గారి మ్యూజిక్ డైరెక్షన్. తర్వాత ఉషా పాడింది ఆర్పి గారి మ్యూజిక్ ఎక్కువగా. మీరు చక్రి గారి మ్యూజిక్ అప్పట్లో పోటా పోటీ, చక్రి గారు ఆర్పి గారు, అవునవును, కౌసల్య ఉషా, అవును. పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ దట్. అవును, ఇంకా నయం అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు, ఏమేమి మాట్లాడేవారు బాబోయ్, థ్యాంక్ గాడ్. ట్రూ. బట్ మీ చెవిన పడుంటాయి కదా ఆ రోజుల్లో, ఏమేమి మాట్లాడేవారు? జస్ట్ వాంట్ టు నో. అంటే మా ముందు ఏం మాట్లాడేవారు, మీరు చక్రి గారు సింగర్ కదా మేడం అని అనేవాళ్ళు. అంటే నాకు అనిపించేది చక్రి గారు సింగర్ అంటే మనం ఏం అంటే పర్మనెంట్గా అక్కడే ఒకళ్ళదే పాడాలి, ఒకే చోట ఉండాలి, శాలరీ తీసుకుని అక్కడే వర్క్ చేస్తున్న ఆస్థాన సింగర్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళని. లేదండి, చక్రి గారికి ఎక్కువ పాటలు పాడాను, బట్ వేరే పాటలు పాడినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం నేను గంగోత్రిలో వల్లంకి పిట్ట పాడాను, కానీ అది నేనని ఎవరు పట్టించుకోరు. అదే చక్రి మ్యూజిక్లో నేను పాడని పాటను కూడా కౌసల్య పాడింది. ఎప్పుడన్నా సపోజ్ నేను లైవ్లోకి వెళ్ళి కూర్చుంటే సడన్లీ నా పాట కాకుండా దేవదాస్లో అది అడిగి అడగలేక ఒక మాటే అడగనా, ఇది సుజాత గారు పాడారు, అది వేసేసారు. అంటే మీ పాటలో వేస్తున్నాం ఈరోజు అని, యాంకర్ కూడా కౌసల్య గారి పాటలో వేస్తున్నాం ఈరోజు అని చెప్పి సడన్గా అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అయ్యో అనేలోపు అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అది నేను పాడలేదు, అంటే చక్రి గారి పాటలు అంటే బ్లైండ్గా ఇంకా కౌసల్య పాడుతుంది అని అభిప్రాయం ఉందని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అలా 2-3 ఇన్సిడెంట్స్ అయ్యాక అర్థమైంది. తర్వాత చెప్పాను, లేదండి ఆ సినిమాలో ఒకే పాట నాది, నిజంగా చెప్పాలంటే ఒకటే ఉంటుంది నాది, మిగతావి అందరూ వేరే సింగర్స్ పాడతారు. ఇండీడ్ ఆయన చాలామంది 14 ఇయర్స్లో 13 ఇయర్స్లోనే చైత్రాని ఇంట్రడ్యూస్ చేశారు. సాయి శివానీని చాలా ఎంగేజ్లో చిన్న పిల్ల, ఆ పిల్ల టక్కరీలో పాట పాడింది ఒక పాట, చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎక్కువ వచ్చే పేరు నాదే వినపడుతుంది, ఇప్పటికీ మీదే వినిపిస్తుంది. ట్రూ. అంటే చనిపోయాక కూడా, చనిపోక ముందు ఫ్యూ ఇయర్స్లో నేను అసలు అంటే ఆయన వర్క్ లేదు నాకు. ఎందుకు అనంటే నేను అంత పెద్ద సింగర్ పాడే సాంగ్ కాదులే, మా దగ్గర అంత పేమెంట్స్లో అన్నీ పడిపోయాయి అని అంటే నేను అన్నాను. పేమెంట్ గురించి అసలు నేను ఎప్పుడన్నా మాట్లాడానండి, ఎందుకలా మాట్లాడతారంటే లేదులే బాగుండదు, నిన్ను పిలిచి అంత నాకే మనసు పట్టలేదు అనేవాళ్ళు. బట్ నో ఇష్యూస్ అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు నేను అది దాటి నేను ఆయన్ని ఇవ్వట్లేదని కోపం ప్రదర్శించడం అలాంటి ఇంటిమసీ అసలు లేదు. ప్రొఫెషనల్గానే ఉండేవాళ్ళం. సో మొదట్లో కంపోజింగ్లో హెల్ప్ చేసేవాళ్ళం నేను, మా సిస్టరు. రికార్డింగ్స్లో కొన్ని బిట్స్ తను కంపోజ్ చేస్తే నోటేషన్ రాయడమో, లేకపోతే మమ్మల్ని అడిగితే మేము కంపోజ్ చేసి ఇవ్వడమో, కొన్ని రాగా బేస్డ్ ఉంటే అలాంటివి చేసేవాళ్ళం. అయితే చక్రి గారు మ్యూజిక్లో పనిచేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మీరు ఆర్పి గారికి పాడలేదా? పాడాను కదా, నువ్వు లేక నేను లేను, నిండు గోదారి కదా ఈ ప్రేమ, సైమల్టేనియస్లీ. ఓకే, పాడాను. శ్రీరామ్లో పాడాను అన్నారు కదా, పాడి పెట్టారు కదా. పాడినందుకు అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఒకే టైంలో వచ్చినప్పుడు నాకు ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను నీకు మంచి మంచి పాటలు ఇస్తున్నాను కదా. అంటే నన్ను ఒక్కదాన్నే కాదు, ఆయన టీంలో అందరికీ తెలుస్తుంది. అంటే చిన్నపిల్లల లాంటి మెంటాలిటీ కొంచెం ఉండేది ఆయనకి. సో అలాంటివి సింహ, రవివర్మ, వేణు మేము అందరం కూర్చున్నప్పుడు ఇది కామన్ టాపిక్ అనమాట మా అందరికీ, టీంకి ఇలాంటివి ఉంటాయి. బట్ అంత ప్రాబ్లమాటిక్ అయితే కాదు.